హరే కృష్ణ అండి. ఇవాళ రథసప్తమి కదా, సూర్యభగవానుడికి పాయసం వండుతున్నాము. ఇది ఎలాగ వండుతామంటే ఇత్తడి గిన్నెలకి ఇలాగ పసుపు రాసి కుంకుమ బొట్టు పెడతాం. పొయ్యి దగ్గర కొంచెం పసుపు కుంకుమ పెట్టుకున్నాక ఈ పాలు ఇందులోని వేడి చేసి పొంగాలండి. పాలు పొంగాక బియ్యం వేయాలి. ఇది చేస్తే చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. సూర్యభగవానుడు పూజ చేస్తాం. గిన్నె వేడెక్కాక ఇలా పాలు వేస్తాం. యాక్చువల్గా తులసమ్మ దగ్గర ఆవు పేడ పిడకలతోటి పెట్టి దాని మీద చేస్తారండి. మరి ఇవన్నీ ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం కదా, అది అవ్వదు. ఇలా ఆవు పాలు వేస్తాం. ఇవి పాలు పొంగాలండి. పాలు పొంగి బయటికి పడాలి. అదే పాలు పొంగించడం అంటారు కదా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక ఈ మాత్రం బియ్యం వేసుకుంటున్నాను. దీనికి ఆవు నెయ్యి కొంచెం వేస్తూ ఉంటుంది మీద. వేసాక ఇలాగ కరిగి పెడతాం. బియ్యం కడగకూడదండి. చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇంట్లో అందరి పేరున కూడా 3-5 సార్లు వేస్తాం అన్నమాట. పిల్లలు అందరూ స్నానాలు గట్ట చేస్తే వాళ్ళ చేతి వేస్తాం, అయితే వాళ్ళ పేరు మేము వేస్తామండి. ఇలా 3 సార్లు వేస్తాం. ఏంటంటే సూర్యనారాయణమూర్తి తండ్రి భగవంతుడు ఐదతనము అందరినీ చల్లగా చూడని చెప్పేసి వేస్తాం అన్నమాట. 3 సార్లు వేస్తాం. అందరూ అలా పేరున వేస్తారు. పేరున వేస్తామండి. వేసాక అందరూ వేసిన తర్వాత మొత్తం అన్నీ వేసేసి అది కలిపి పెడతాం అన్నమాట. కలిపి పెట్టి అది సిమ్లోనే బియ్యం వేసిస్తాము. ఉడుకుతుంటుంది. ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసుకుంటామండి. ఇప్పుడు ఈ పూజకి ఏంటంటే ఒక పళ్ళకి కొంచెం పసుపు బొట్టు పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే చిక్కుడుకాయ రథం చేస్తారండి. నేనేంటంటే ఈజీగా ఇలాగ రథంకి ఏంటంటే ఇలాగ 4 చిక్కుడుకాయలు ఇలా పెట్టేస్తానండి. ఇప్పుడు ఇలాగా ఈ పళ్ళెల్లా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఇందులో కొంచెం బియ్యం కూడా వేయాలండి. వేసిన తర్వాత ఇవి 4 చిక్కుడుకాయలు ఏమొచ్చి రథం కింద పెడుతున్నాను. ఈ రథం చేసిన వాళ్ళు కూడా బాగా చేస్తారండి. ఇలా పెట్టి దీనికి 7 గుర్రాలు పెడతామండి. ఇవి 7 గుర్రాలు అన్నమాట. 7 చిక్కుడుకాయలు పెడుతున్నాను. ఇలా పెట్టి దీనికి ఏం చేస్తామంటే కొంచెం గంగ కలిపింది నీళ్ళతోటి ఇలా చేసుకొని వీటికి బొట్లు పెడతామండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చందనం బొమ్మలతో ఏమొచ్చి గంధం స్నానం మీద అరగదీసి చందనం తీస్తామండి. అయితే ఈ నేనేంటంటే కొంచెం ఈ రోడ్డు మీద అరగదీసి ఇలాగే వచ్చింది నాకు. ఇప్పుడు ఈ వాటర్ ఏమొచ్చి కొంచెం గంధం పసుపులో కలిపిస్తున్నానండి. ఇలా కలిపిసాక చిక్కుడాకు మీద పెట్టుతారు. ఒక రాగి కాని పెట్టి, మాకు ఇక్కడ చిక్కుడాకు దొరకలేదండి, అందుకని చెప్పేసి ఒక పళ్ళెంలో పెట్టేస్తున్నాను. అంటే ఒక మందారాకు దాన్ని తులసాకు పెట్టానండి. అంటే విష్ణు భగవానుడు లక్ష్మీనారాయణే కదా, వాళ్ళ ద్వారా నేత్రాలే కదా సూర్యచంద్రులు, అందుకని లక్ష్మీనారాయణ పెట్టాను. ఇప్పుడు ఈ గంధం తీసాం కదండి, ఇదేమొచ్చి ఇక్కడ ఇలా సూర్యుడిలాగా రౌండ్గా చేస్తాం అన్నమాట. వేసిన తర్వాత దీని మీద రాగి కాని పెడతామండి. ఇక చిల్లికానే ఉంది. తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి మూర్తి ఉంది మా దగ్గర, రాగిది. దీనికి కూడా పసుపు అన్ని కుంకుమ అన్నీ పెడుతున్నాను.
దీన్ని కుంకుమ పెట్టేసి, అలాగే లక్ష్మీనారాయణకి కూడాని కొంచెం పసుపు చందనముని కుంకుమ పెడతామండి. ఇవి ఇలా పెడతాం. అలాగే వక్షస్థలం దగ్గర ఒక బొట్టు, పాదాల దగ్గర ఒక బొట్టు, అలాగే లక్ష్మీదేవికి కూడా ఈ చందనం పసుపు పెట్టింది బొట్టు పెట్టి, ఇలా పెట్టి దేవునికి ఆవాహన చేసి అప్పుడే సూర్యుడి తనకి అష్టోత్తరం, విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం చదివి ఆ పరవన్నం ఉడికాక అందులో బెల్లం నెయ్యి అన్నీ వేసి నైవేద్యం పెడతామండి. తర్వాత ఈ సత్యనారాయణమూర్తి తలకటి అన్నవరం మనం పూజ చేస్తే ఇచ్చారు. ఇది కూడా దేవుడి తలక మూర్తిని అంటే కాసు, ఇది కూడా బొట్టు పెట్టి పెడుతున్నాం. పెట్టి ఇప్పుడు యాక్చువల్గా అయితే చిక్కుడు పువ్వులు పెట్టి పూజ చేస్తారు. చిక్కుడు ఆకు మీద చిక్కుడు ఆకులోనే పరమాన్నం నైవేద్యం పెడతారు. మాకు ఇక్కడ ఏం దొరకలేదండి, అందుకు మామూలుగా ఈ చందనం దీంతో చేసిన వీటితోటి అక్షింతలు చేసి దేవుడి పూజ చేసుకుంటామండి. అలాగే ఓం నమస్విత్రే నమస్విత్రే అనేసి 7 సార్లు అంటాం అనమాట. ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే, ఓం నమస్విత్రే అని సప్తాక్షరి మంత్రం చెబుతాం. అలాగే గృణి సూర్య ఆదిత్యం, 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 గృణి సూర్య ఆదిత్యం అని 8 సార్లు చదువుతామండి. చదివాక ఓం శ్రీ సూర్యనారాయణ ఆయన మహా అనేసి అదో 7 సార్లు చదువుకుంటామండి. చదివాక సూర్యుడు అష్టోత్తరం పూజ చేస్తాం. కేశవాన పాద పూజ ఇవన్నీ చేస్తామండి. చేసిన తర్వాత అష్టోత్తరం తర్వాత చేసేటప్పుడు చూపిస్తాను. మాధవాయ స్వాహ విష్ణు సూర్య వామన శ్రీకరణ శ్రీధర ఋషికి సహస్రనామ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అజిత పురుషోత్తమ అదర్శజ నరసింహ అచ్యుత జనార్దన ముప్పేద హరియ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పవిత్రుడుగా సర్వవస్త్రంతో పురేశ్వరే పుండరీకాశం సమాఖ్యాపన సుఖిహం నమ పుండరీకాశం పుండరీకాశం పుండరీకాశ. ఓం శుక్లాంబరధరం విష్ణు స్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయసం విఘ్నం సంకరితం పద్మాతం గజానం మనసనిరంతం లక్ష్మణాయకం కృష్ణం మోహరం భక్తం దాతం సరస్వతం లోకాభిరామం శ్రీరామ నమోహం సర్వం మంగళ మాంగళ్య శివ సర్వాది సరికి శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శివో నామ రాభయ ఆదేవి సర్వమంగళ జయశ్రీ స్వర్ణాత్మ సర్వత్ర దేవనం నాభస్టేషన్ జయస్టేషన్ పుత్రస్టేషన్ పరామోహ యశా నింది వరశ్రమ హృదయస్థ జనార్దనవాసి లక్ష్మీనారాయణాభ్యాన శ్రీ వాణి హిరణ్య గర్భాభ్యాన శ్రీ ఉమా మహేశ్వరాభ్యాన శ్రీ సిటీ పురంధరాభ్యాన శ్రీ అరుంధతి వశిష్టాభ్యాన శ్రీ సీతారామాభ్యాన శ్రీ రాధాకృష్ణ దేవతాభ్యాన శ్రీ సూర్యనారాయణ దేవతాభ్యాన శ్రీ మైత్రేయ కాత్యాయని సత్యాయని ముఖ్యాభ్యాన గ్రామ దేవతాభ్యాన గృహదేవతాభ్యాన ఆశ్రీ దేవతాభ్యాన ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యానం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శ్రీశ్వరాయ కేతువే నమః. ఓం సర్వేభ్యో మహాదేవ్యో నమః. సుమృతో తథాస్తు. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి పూజ చేస్తున్నానండి. ఓం కేశవాయ నమః. ఓం భాగవ పూజయామి. ఓం గోవిందాయ నమః. దుఃఖ పూజయామి. ఓం ఇందిరాపతే నమః. జంఘయ పూజయామి. ఓం అనగాయ నమః. జాలిని పూజయామి. ఓం జనార్దనాయ నమః. గురు పూజయామి. ఓం విష్ణు సరసే నమః. కటి పూజయామి. ఓం కృష్ణాయ గుణాయ పూజయామి. ఓం లక్ష్మీ వస్త్రస్నాయ వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్రగదాసారంగ పాణిన పాణం పూజయామి. ఓం మహాబాహువేన బాహుం పూజయామి. ఓం కౌము కంఠాయన కంఠం పూజయామి. ఓం పూర్ణేంద్ర వక్త్రాయణ వక్త్రం పూజయామి. ఓం కుండకుత్వాయ దంతాన దంతం పూజయామి.
ఓం సూర్యచంద్రాన్ని ధారణను నేత్ర పూజయామి. ఓం సహస్ర శిరస్సు పూజయామి. ఇప్పుడు విష్ణు అష్టోత్తర సూత్రాన్ని పెడతామండి. ఇంకో విరుపక్షితో చేస్తారండి. అదేనా బంధువైన ఆది దేవాన ద్వితీయస్థితాన పుండరీకాన పుండరీకాశాన పరానందాన పరమాత్మన పరాత్పరాన పరశుధారణ విశ్వాసన కృష్ణాన కరుణ పాలనే నమో. ఓం కౌస్తుభోల్ భాసిగాయ నమో. నారాయణము నారాయణము నారాయణ నమో. హరిహే నమో. హరాయ నమో. హరప్రియాన స్వామ్యన వైకుంఠాన సుఖముఖాన శ్రీకేశన ప్రమేయాన ఆత్మనే నమో. వరాహాయన ధరణి ధరాయణ ధర్మేశాన ధరణి నారాయణ జయాన ధర్మభృతం వరాయణ సహస్ర శీర్షాన పురుషాయ నమో. సహస్రాశాయన సహస్ర పార్వయ నమో. ఓం సర్వగాయ నమో. సర్వవిధే నమో. ఓం సర్వాయ నమో. శరణ్యాయ స్వాద్వల్లభాయ కొంజనానందనాయ శ్రీమతిన లక్ష్మణాస్కర జగత్కర్తాన జగద్దత్తాన జనార్దనాయ జగజ్జేతాన జానకి వల్లభాయ దేవాయ నమో. జయరూపాయ జయేశ్వరాయ శ్రీరాబ్ది వాసన శ్రీరాప్తనే వల్లభాయ నమో. ఇప్పుడు లక్ష్మీదేవి అండి. ఓం ప్రకృత్యాన వికృత్యాన విజ్ఞాన సర్వభూతిత ప్రధాన శ్రద్ధన విజ్ఞాన శ్రద్ధన పరమాత్మన వాక్యాన పద్మాన పద్మాన సుఖేన శ్రవణం సదాన సుధాన ధన్యాన హిరణ్యానేశ్వరి చపుష్యాన గమనాదిత్యాన దీత్యాన దీప్తాన వసుధాన వసుధారణ్య గమనాయన కాంతాన కామాశాన కవసమనగ్ర ప్రధాన విజ్ఞాన అనగాన హరివల్లభాయన అశోకాన మితాన దీప్తాన సుందరమ విజ్ఞాన కరుణాన లోకమాత్రైన పద్మప్రియాన పద్మహస్యాన పద్మాశైన పద్మసుందరైన పద్మముఖాయన పద్మముఖేన పద్మనాభాయన పద్మముఖ్యానం పద్మప్రియానం కృష్ణ శివాన శివకర్ణ సత్యరమణ సుజన కృష్ణ గార్ధరాశిన ప్రీతి కృష్ణ శాంతాన సుఖమానందన శ్రీయన భాస్కరేణ విలవిలయాన వరాభవనేశ శ్రీన వసుంధరాయన ఉదాహరణ హరియన సిద్ధయ్యన సేన సౌమ్య సుప్రధాన స్మృతమేశ్వర సుప్రధాన శుభా నైరణ్య ప్రాకారం సముద్ర తనయాన జయన నవరాన దేవి విష్ణు పుష్పచిత్రాన విష్ణు పద్మను ప్రసన్నక్షనారాయణ సమాసితాన దేవి వసన భద్రపాలన దుర్గా నమాకరణ బ్రహ్మ విష్ణు స్వాత్మికాన శ్రీ లక్ష్మణ సంపూర్ణ ఓం అరుణాయ నమో. శరణ్యాయ నమో. కరుణారస సింధవే నమో. అసమాన బలాయ అర్థరక్షకాయ ఆదిత్యాయ ఆదిద్యుతాయ అతులాకమవేదయ అద్యుతాయ అఖిలజ్ఞాన అనంతాయ వినాయన స్వరూపాయ జ్ఞాన వినాయ భావవేన ఇందిరా మందిరస్థాయ నమో. వందనీయాయ నమో. ఈశాన సుప్రసన్నాయ నమో. ఓం సుశీలాయ నమో. సువర్చసే నమో. సుప్రధాన వసువే నమో. వాసుదేవాయ నమో. ఉగ్రరాయ నమో. ఉగ్రరూపాయ నమో. ఉగ్రగాయ నమో. ఉగ్రసుతే నమో. విజయకిరణ దేవాయ నమో. ఋషికేశాయ నమో. ముఖ్యేశ్వరాయ నమో. విద్యాయ నమో. విద్యరాయ నమో. జయాయ నమో. ఉరుద్వయ భావరూపయుక్త సారథే నమో. ఋషివర్యాయ రుద్రంత్రే నమో. ఓం ఋషిచక్రచరాయ నమో. విజయస్వభావచిత్తాన నిత్యస్థిత్యాన రుకార మాతృకాల రుకాకేశన వృక్షాదినాలమిత్రాయ వృక్షరాశాన రుక్తగంగాన శాంతాన కాళిదాన గణాయ నమో. ఓం కనకన కభూషాన కజ్యోతాయ నమో. మితాకి దైత్య నంద సత్యానంద స్వరూపిణే నమో. ప్రధానాథ శరణ్యానాయక భగవతే నమో. సృష్టి చిత్కేంద్ర కారణే గుణాత్మన గురు విజయ భగవతే బ్రహ్మణే నమో. ఐశ్వర్యదాన సర్వాణ హరిదస్సాన శౌర్యేన దశ దిశ ప్రకాశాన భక్తవత్సాన భోజస్కరాయ జయేన జగదానంద హేతవే నమో. స్థాన సమారూఢరజస్సన శిరాలయేన కమనీయకరాయ అభ్య వల్లభాయ అంతర్బహి ప్రకాశన అత్యుజ్ఞాన ఆత్మరూపేణ అత్యుదాన అమరేశన వైష్ణవజన నమస్కరాయణ రవేణ హరయేన పరమాత్మేన జగనాన వరేణ్యేన గ్రహణపతేన భాస్కర ఆది మధ్యాంతరేతాన సౌఖ్య ప్రధాన సకల జగతాంపతేన సూర్యాన కవేన నారాయణాయ పరేశాన తేజరిగాయ శ్రీం హిరణ్యగర్భాయ హ్రీం సంపత్కరాయ ఐం నిష్ఠావిధాయ అనుప్రసన్నాయ శ్రీమతి నమ శ్రేయశన భక్త కోటి సౌఖ్య ప్రధాన నిత్యానమైన నిత్యానందాన ఛాయా ఉషా దేవి సమేత శ్రీ సూర్యాని స్వామి అష్టో సతనామ సంపూర్ణ సాక్షాత్ దీపం దర్శయామి. ఇంకోటండి మెత్తగా ఉడికిపోయింది. ఇది ఆపేసాక అప్పుడు మనం బెల్లం వేసుకోలేదు, పాలు విరిగిపోతాయండి. బెల్లం ఇక గుండ కొట్టేసి వేస్తున్నాను చూడండి. దీనికి తగ్గ తీపి ఎంత తింటే అంత వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం నెయ్యి వేసిస్తాము.
కొంచెం బాదం పప్పు ఇలాచీ పొడి ఇవన్నీ వేసుకుంటాం. నెయ్యిలో వేస్తే సూర్యనామతి ప్రసాదం రెడీ అండి. ఇది పంచదార అని ఇలాచీతోటి వేసిన పొడి అండి. ఇక కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ కలిపి పెట్టేసి కొంచెం నెయ్యిలోనే జీడిపప్పు ఇవన్నీ వేసేస్తే ప్రసాదం రెడీ అండి. భోగం పట్టిస్తుంది మనకి. ఇంకోటండి బాదం పప్పు కిస్మిస్లు నెయ్యి వేసాను. ఇంకోటండి సూర్యనారాయణమూర్తి స్వామి దొరక ప్రసాదం రెడీ అండి. దేవుడి భోగం పెట్టిస్తే తులసాకు వేసాను.